కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపి అభ్యర్థిగా సత్యం యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. ఉద్యమకాలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చట్టసభలో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అద్దంకి దయాకర్, విజయశాంతి అన్నారు. మేమందరం కూడా ఇవాళ ప్రజాస్వామికవాదులం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళం. తెలంగాణ ఉద్యమకారులకు మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్ళీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. మేము బిచ్చగాళ్ళం కాదు, మా రాష్ట్రంలో మేము ఉద్యమకారులు. మా సోనియా గాంధీ గారు మా తెలంగాణ మాకు ఇచ్చింది కాబట్టి మా రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చింది. ఆ వచ్చిన ప్రభుత్వంలో ఉద్యమకారులకి ఒక బాధ్యత ఇచ్చింది. ఆ బాధ్యత తగ్గట్టే మేము పనిచేస్తున్నాం. ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో ఈ పదవులు వస్తాయని ఆశించి అన్నట్టు కూడా లేవు. ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ ఉద్యమం కోసం పార్టీలో పనిచేస్తూ ఉన్నాం. ఆ తరుణంలోనే ఒక అవకాశం ఎమ్మెల్సీగా పార్టీ ఇవ్వడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కేటాయించడంతో ఆ రకంగా ఉన్నాం. తప్పకుండా ప్రజల పక్షంగానే ఉంటాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని కోరుతాం. సరే, ఆ రకంగానే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతాం.